ఉచిత విద్యుత్కు మంగళం పాడేందుకు వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయమైన రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి తనయుడు జగన్మోహన్ రెడ్డి మంగళం పాడేందుకు సిద్ధమయ్యారని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు 1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారంటూ ఆయన నిలదీశారు. రైతుల బిల్లులు చెల్లించాక తదుపరి ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అసలు మీటర్లు బిగించడం, బిల్లులు తీయడం, రైతులకు తిరిగి ఖాతాలో జమ చేయడం ఎందుకంటూ నిలదీశారు. ఇదంతా రాష్ట్ర ఖజానాపై అదనపు భారం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు జగన్ సర్కార్ సై అంటోందని అన్నారు. రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వ్యవసాయ పంప్సెట్లకు వినియోగించే విద్యుత్కు మీటర్లు బిగించే నిర్ణయం అనేది ఈ రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్కు మంగళం పాడడం మరొకటి కానే కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టాడో దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మంగళం పడతా ఉన్నాడు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ పంప్ సెట్లకు మీటర్లు బిగిస్తూ ఉన్నాయి. ఎందుకు బిగిస్తున్నామంటే చాలా ఆశ్చర్యకరం. మీటర్లు ఉంటాయి, మీటర్లు ఉంటే దానికి బిల్లు వస్తుంది. బిల్లు మీరు కట్టనక్కర్లే, మేము మీ అకౌంట్లో వేస్తాం, మీ రైతులపై ఆ బిల్లు కట్టండి అని చెప్తా ఉన్నారు. పైగా అన్నిటికంటే ఆశ్చర్యకరం, మీటర్లు బిగించాము కాబట్టి ఇవాళ విద్యుత్ వినియోగం తగ్గిందని చెప్పడం అనేది ఇంతకంటే అవివేకమైన మాట మరొకటి ఉండనే ఉంది. అసలు నీకు విద్యుత్ మీటర్ ఉందా, మీటర్ లేకపోతే ఎక్కువ కాలుతుందని కరెక్ట్ కాదు. మీరు తప్పుడు లెక్కలు రాసుకొని వ్యవసాయానికి ఎక్కువ విద్యుత్ ఇచ్చామని చెప్పి గతంలో తప్పుడు లెక్కలు రాసి ఇవాళ మీటర్లు బిగించాము కాబట్టి విద్యుత్ వినియోగం తగ్గిపోయిందని ఏదైతే చెప్తా ఉన్నారో ఇది ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేయడమే, రైతులను దగా చేయడమే. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మొన్ననే 1400 కోట్ల రూపాయల భారాన్ని మోపారు. రేపు ఆగస్టు 1వ తేదీ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో 3000 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారులపైన భారాన్ని మోపుతా ఉన్నాడు. అంతేకాకుండా 7000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును అదానీ కంపెనీతో కొనుగోలు చేయడం ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన భారాలు మోపి 1000 కోట్ల రూపాయలు అదానికి దోచిపెడతా ఉన్నారు. బయట మార్కెట్లో ₹1.99 దొరుకుతూ ఉంటే పర్ యూనిట్ ఇవాళ ₹2.49 కొనుగోలు చేస్తూ ఉన్నావు. పక్కాగా లాలుచిపడ్డావు నీవు. అదాని ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి వాళ్ళ ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నావు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే మా దండు కదిలింది. రేపు 9వ తేదీ నాడు సెక్రటరియట్ ముట్టడించబోతా ఉన్నాం. విజయవాడ సెక్రటరియట్కి తరలి వస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలి, పెరిగిన పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి.